విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఢిల్లీలో బాబు బ్రాండ్ ఇమేజ్ అట. 100 రోజుల్లో ఇన్ని నిధులు, ఓ అద్భుతం. ఇప్పటికే 60,000 కోట్లకు సమ్మతి తెలిపిన కేంద్రం. పెట్రో కారిడార్కు మరో 60,000 కోట్లు వస్తాయి. అమరావతి సహా 30 చోట్ల ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణం. అర్హులుంటే రాష్ట్రానికి 5 నుంచి 10 లక్షల పక్కా ఇళ్లు మంజూరు. ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేయనున్నాం. ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఢిల్లీలో బాబు బ్రాండు పనిచేసిందట. 100 రోజుల్లో ఇన్ని నిధులు, ఓ అద్భుతం అని ఆయన ఒక కేంద్ర మంత్రిగా చెప్తున్నాడు. ఈ వార్త చూస్తే జనరల్గా ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఆశ్చర్యం ఉంటుంది. బ్రాండ్ అంటుండు, ఇన్ని నిధులు అంటుండు, అద్భుతం అంటుండు. ఎక్కడ వచ్చినాయి నిధులు అంటే వెనక్కి తిరిగి చూసినా పక్కకు చూసినా ఎక్కడ లేవు నిధులు. ఏం నిధులు ఉన్నాయి? పోలవరానికి నిల్లు, అమరావతికి 15,000 కోట్ల రూపాయల అప్పు, వరద బాధితులకి ఇంతవరకు సాయం లేదు. ఏ విషయంలో 60,000 కోట్లు వచ్చినాయి? ఒకవైపు బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు 59,000 కోట్లు బడ్జెట్లో పెట్టించిండు. మరి ఆయన అద్భుతం అంటుండు. ఏం అద్భుతం, ఎక్కడ చూశారు అంటే ఏమి లేదు. ఈ ఆంధ్రజ్యోతి ఆ వార్త రాసింది. అద్భుతం, ఆయన బ్రాండ్ బాగా పనిచేస్తుంది. ఆ బ్రాండ్ పనిచేయటం వల్ల ఏపీకి ఏం లాభం జరిగిందంటే శూన్యం. వరద బాధితులకి ఇంతవరకు ₹1 పోలవరానికి ₹1, వెనకబడిన జిల్లాలకు ₹1. కానీ ఒక్క అమరావతికి ఒక 15,000 కోట్ల రూపాయల అప్పుకి షూరిటీ ఇచ్చారు. దీన్ని కూడా అద్భుతం అనుకోవాలంటే ఇది 5 సంవత్సరాలు ఈ అద్భుతాలు చూడాలా మనం? ఈ అద్భుతాలు చూసే మనం కడుపు నింపుకోవాలన్నా? ఈ వార్తలు ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసే వార్తలను చూసే మనం కడుపు నింపుకోవాలన్నా? ఈ పచ్చ పత్రికలు, పాంప్లెట్ పత్రికలు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాస్తవం ఇది. ఎందుకంటే ఇంత దారుణంగా ఆయన 100 రోజుల్లో ఇన్ని నిధులు, ఓ అద్భుతం. ఏమి లేవు, అద్భుతాలు లేవు. అసలు విషయమే లేకుండా అద్భుతం ఎక్కడిది? 60,000 కోట్లు వచ్చినాయి అని చెప్తుంది. ఎక్కడున్నాయి 60,000 కోట్లు? ఇప్పటికే 60,000 కోట్లు సమ్మతి అట. మరి ఏదా సమ్మతి? దేనికి సమ్మతి? 15,000 కోట్ల రూపాయల అప్పుకు సమ్మతి అయితే ఇచ్చారు. ఈ 60,000 కోట్ల రూపాయలు కూడా అప్పు సమ్మతేనా? ఈ అప్పు తెచ్చేదానికి చంద్రబాబు నాయుడు అద్భుతాలు, బ్రాండ్ అవసరంలే. అప్పు ఎవరికైనా ఇస్తారు. అప్పుకు సంబంధించి ఆస్తులను తాకట్టు పెడితే, రాష్ట్ర సంపదని, రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెడితే అప్పు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రపంచ బ్యాంక్ కూడా మొన్న అమరావతి ప్రాంతంలో తిరిగింది. అసలు అప్పు మనం ఇస్తే రికవరీ చేసే పరిస్థితి ఉందా, అమరావతి నిర్మాణం ఉంటుందా అనే వాళ్ళు తిరిగి ఫీల్డ్ విజిట్ చేశారు. ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఇచ్చేస్తారు. దాంట్లో పెద్ద అద్భుతాలు ఏముండవు. దానికి బ్రాండ్ ఇమేజ్ అవసరం లేదు.